మీరు అన్నట్టు కరోనాకే కరోనా అంటే దాని ప్రభావం తగ్గుతుందండి. సో దానికి రెసిస్ట్ పవర్ తగ్గుతుంది. సో అది ఆ వేరియంట్ మారినప్పుడల్లా హౌ ఇట్ ఎంటర్స్ ద బాడీ, అది బాడీతో ఫైట్ చేయటం రకరకాలుగా చేస్తుంది. సో అది మన బాడీని ఫైట్ చేయలేకపోతుంది. అన్ని కంపెనీల ఒరిజినల్ పార్ట్స్ హోల్సేల్ ధరలకే బెస్ట్ క్వాలిటీ. మీ నమ్మకానికి నిజమైన చిరునామా వహబ్ రోడ్ బిలాల్ హోటల్ దగ్గర తెనాలి. కుబేర ఆటోమొబైల్స్ మీ టూ వీలర్ కి రక్షణ. తెనాలిలో ప్రజా ఫార్మసీ అని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఆయన చేతుల మీదుగా ఈ మెడికల్ షాప్ ని నూతనంగా ప్రారంభించారన్న విషయం మీకు అందరికీ తెలిసిందే కదండి. మరి తక్కువ ధరలకే నాణ్యమైన జనరిక్ మందులు అందుబాటులో పెట్టారండి. మరి కంపెనీ మందులపై అత్యంత స్పెషల్ డిస్కౌంట్లు కూడా ఇచ్చేస్తున్నారండి. మన తెనాలి పట్టణంలోనే గుప్తా ఫ్యాన్సీ ఎదురు సందులో తాడిపోయిన వారి స్ట్రీట్ లోనండి వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. ఇప్పుడు మనం తెనాలిలోని ట్రావెలర్స్ బంగ్లా రోడ్లో ఉన్నటువంటి వి కార్డియాక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. మన ఎదురుగా చైర్మన్ గారు అయినటువంటి కొత్తమాసి శ్యాంప్రసాద్ గారు మన ఎదురుగా ఉన్నారు. 2019లో కరోనా వచ్చినప్పుడు కరోనా ఇలా వస్తుందంట, అది నిజమైన డాక్టర్ గారు అని అడిగినప్పుడు ఆ కరోనా గురించి డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలు అక్షరాల జరిగినాయి. ఆ తర్వాత నుంచి సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు ఇలా ప్రజలు ప్రాణాలు పోతున్నాయి డాక్టర్ గారు అంటే అది చాలా తీవ్రతగా ఉందో, ఎంత తీవ్రతగా ఉందో డాక్టర్ గారు ఆ రోజు ప్రజలకు వివరించిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. అయితే మళ్ళీ ఇటీవల ఈ కరోనా ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అయినట్టుగా అటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, ఆఖరికి మన తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా కరోనా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు అని తెలుస్తూ ఉంది. ఈ విషయం మీద మరి డాక్టర్ గారిని అడుగుతాం. డాక్టర్ గారు, మరి ఈ కరోనా ఉందా, ఇంకా ఏంటి దీని పరిస్థితి? నమస్కారం అండి. కరోనా అయితే ఇంకా ఉందండి, అందులో డౌటే లేదు మనకి. కాకపోతే మనం ఏంటంటే టెస్టులు, కోవిడ్ టెస్టులు అంతగా చేయట్లేదు జనాలు. అవగాహన కొంతమంది పాత పద్ధతిలో అయితే యాంటీబాడీస్ అని, ఆర్టీపీసీఆర్ అని చాలా టెస్ట్ కంపల్సరీ చేసేవాళ్ళం. సో అవన్నీ తగ్గించేస్తాం. మనకేంటే మనకి కాన్ఫిడెన్స్ వచ్చింది మనకి జనాల్లో ఏం లేదని. కోవిడ్ అయితే దాని ఉధృతం వేరియంట్స్ మారి తగ్గి కొన్ని రకరకాల వేరియంట్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి సిమ్టమ్స్ వస్తున్నాయి. సో ఒక్కొక్క వేరియంట్ ఒక్కోలా ప్రవర్తిస్తుంది. సో ఇప్పుడు వచ్చిన వేరియంట్ పాత దాని వేరియంట్ మీద కొంచెం పవర్ఫుల్ అయి ఉండొచ్చు. కొంచెం సిమ్టమ్స్ పేషెంట్స్ అయితే వస్తూ ఉన్నారు ఆ సిమ్టమ్స్తో, దగ్గు, జలుబు, జ్వరంతో. సో అందరూ అయితే కేర్ఫుల్గా ఉండాలి. సో డాక్టర్ గారు, వేరియంట్ RF5 అని చెప్పేసి ఇప్పుడు వస్తున్నటువంటి వేరియంట్ యొక్క లక్షణాలు చెప్తా ఉన్నారు. గతంలో చాలా పవర్ఫుల్గా వచ్చేసి జనాన్ని తినేసింది. దీని యొక్క పవర్ ఎంతవరకు ఉంది? ఈ పవర్ జనాన్ని చంపేస్తుందా? ఏంటి సార్ డాక్టర్? మంచి క్వశ్చన్ అండి. డెఫినెట్గా వేరియంట్ని బట్టి దాని సిమ్టమ్స్ ఉంటున్నాయి. ఇందా చెప్పినట్టు ఈ వేరియంట్ మేబీ పాత వేరియంట్తో కొంచెం పవర్ఫుల్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మెయిన్ సిమ్టమ్స్ అన్నీ సేమే అండి. ఫీవరు, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్. ఇదేంటంటే వైరల్ వచ్చినప్పుడు వైరల్తో పాటు మనకి సీజనల్ వేరియంట్స్, ఈ డెంగ్యూ, ఎంట్రిక్ ఫీవర్స్ అవి కూడా కలిపి వస్తున్నాయి. సో వచ్చినప్పుడు ఫీవర్స్ అయితే హై ఫీవర్స్ 103, 104 ఫీవర్స్ వస్తున్నాయండి. వచ్చినప్పుడు 5 to 6 అవర్స్కే ఫీవర్ రికరెన్స్ వస్తుంది మనం ట్యాబ్లెట్ వేసినా కూడా. సో ట్యాబ్లెట్స్తో కూడా అది ఫీవర్ తగ్గట్లా. సో పేషెంట్స్ కొంతమంది అడ్మిషన్స్ అవ్వాల్సి వస్తుంది. అందులోనూ ఏజ్ని బట్టి ఆ వేరియంట్ ప్రభావం చూపిస్తుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ యాడ్ ఆన్ అయ్యి పేషెంట్స్ ఇమ్యూనిటీ మనకి హెల్ప్ చేసి ఆ సిమ్టమ్స్ బయటపట్టి మన బాడీ ఎంతవరకు తట్టుకుంటుందో అలా తట్టుకుంటుంది. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటంటే, ఇంతకుముందు కరోనా వచ్చినప్పుడు ఆ వేరియంట్ యొక్క లక్షణం చాలా పవర్ఫుల్గా ఉండేసి జనాన్ని చంపేసింది. అసలు 2020లో అయితే శ్మశానాలు ఖాళీ లేవు, అంత భయంకరంగా వచ్చింది, ప్రజలు అనుభవించారు. కానీ ఇప్పుడు కరోనాకే కరోనా వచ్చిందా? కరోనా ఎవరిని చంపలేకపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి మాత్రమే ఇది అటాక్ ఇచ్చింది. సుమారు మొన్న వచ్చినప్పుడు ఒక 4 దాకా చనిపోయారని చెప్పేసి మనం చూసాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? మరి మళ్ళా వ్యాక్సిన్స్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉందా, లేకపోతే అసలు టెస్టులు కూడా చేసుకునే పరిస్థితి లేదా? ఎలా ఉంది సార్ దీని యొక్క పవర్? అదే అండి, ఇప్పుడు
మీరు అన్నట్టు కరోనా అంటే దాని ప్రభావం తగ్గుతుందండి. సో దానికి రెసిస్టెన్స్ పవర్ తగ్గుతుంది. సో అది ఆ వేరియంట్ మారినప్పుడల్లా హౌ ఇట్ ఎంటర్స్ ద బాడీ, అది బాడీతో ఫైట్ చేయటం రకరకాలుగా చేస్తుంది. సో అది మన బాడీని ఫైట్ చేయలేకపోతుంది. సో మనలో ఇమ్యూనిటీ కూడా పెరిగే వ్యాక్సిన్స్ వల్ల పెరిగిన అవకాశం ఉంటుంది. సో రకరకాల ఫ్యాక్టర్స్, అది ఆ టగ్ ఆఫ్ వార్ లాగా కరోనా మన బాడీ ఫైట్ చేస్తూ ఉంది. దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. సో దీనిలో ఫ్రెజైల్గా ఉండేవాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. సో వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము ఇలా ఉన్న వాళ్ళందరూ, వాళ్ళకి ఇమ్యూన్ స్టేటస్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో వీళ్ళ బాడీ కూడా తొందరగా వేరే ఏమైనా వైరల్ ఫీవర్స్ అట్లా వస్తే వాళ్ళకి సీరియస్గా ఉండే ప్రభావం వస్తాయి అన్నమాట. సో వీళ్ళంతా కొన్ని ఫ్యాక్టర్స్ చూసుకొని, క్యాన్సర్స్ పేషెంట్స్ కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళంతా కేర్ఫుల్గా ఉండాలి. సో చూసుకొని జాగ్రత్తగా ఏ చిన్న సిమ్టమ్స్ స్టార్ట్ అయినా ఇందాక చెప్పిన సిమ్టమ్స్ వెంటనే మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదిస్తే మీ తర్వాత కేర్ బాగుంటుంది. మీరు చెప్పినటువంటి లక్షణాలు వచ్చినప్పుడు అది కరోనా అని నిర్ధారించుకోవడానికి మళ్ళీ టెస్టులు చేయించుకోవాలా? టెస్టులతో అంత అవసరం ఉందా లేదా? ఎందుకంటే ఇది వీక్ అయింది కాబట్టి కేవలం జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఇలాంటివి వచ్చినప్పుడు జనరల్ మెడిసిన్స్ తీసుకొని డాక్టర్ గారి దగ్గర వెళ్ళిపోతే సరిపోతుందా? లేదు కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలా? ఏంటి డాక్టర్ గారు? టెస్ట్లు అయితే ఉందండి. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ ఉంది, ర్యాపిడ్ టెస్ట్ ఒకటి ఉన్నాయి. సో మనకి డౌట్ ఉన్నప్పుడు ఇది చేసుకొని, ఇది పాజిటివ్ వస్తే కన్ఫర్మ్ చేసుకోవడానికి యాంటీబాడీ పంపిస్తాం. యూజువల్గా ర్యాపిడ్ అయితే వెంటనే తెలుస్తుంది, యాంటీబాడీ అయితే 2 days పడుతుంది. ఇందులో నెగిటివ్ వచ్చినా కూడా ఒక్కోసారి ఫాల్స్ నెగిటివ్ వస్తాయి, పాజిటివ్ దానిలో తెలుస్తాయి. సో ఆ డాక్టర్ సిఆర్పి పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి డాక్టర్ డెసిషన్ తీసుకోవాలి, ఈ టెస్ట్లు పంపించాలా అని. సో అలాగే ఫీవర్స్ కూడా చెప్పినట్టు ఒక్కోసారి 2-3 daysలో తగ్గిపోతున్నాయి. కొన్ని ఆ ఇమ్యూనిటీ ఇందాక చెప్పినట్టు ఏజ్, వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి కొద్దిగా ప్రొలాంగ్ అయిందనుకోండి, అప్పుడు మనం ఈ టెస్ట్లు కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. సో కంపల్సరీ అయితే ఈ ప్రోటోకాల్స్ మారినాయి కాబట్టి, సో ఇండివిజువల్ డెసిషన్స్ మీద వెళ్ళిపోతున్నాయి, డాక్టర్ డెసిషన్ మీద. సో దానివల్ల ముందు జాగ్రత్తగా కొంతమంది చేస్తే డాక్యుమెంటేషన్ అనేది ఉంటుంది. ఇది కోవిడ్ కాదా అని మనం అనుకొని కొన్ని ట్రీట్ చేస్తాం. సో అట్లా సిఆర్పి ఎక్కువ ఉంటే ఫీవర్ని బట్టి ఇట్లా ఎజ్యూమ్ చేసుకొని కొన్ని చేస్తున్నాం. సో ఇది ఎంట్రిక్ వైరల్ కాకపోవచ్చు, వేరే డెంగ్యూ కానీ ఇంకేమైనా ఫీవర్, ఎంట్రిక్ ఫీవర్స్ అయితే డాక్యుమెంట్ తెలిసిపోద్ది. ఈ కోవిడ్ ఓవర్లాప్ అనేది డాక్యుమెంటేషన్ కాబట్టి కంపల్సరీ యాంటీబాడీ చేస్తే కానీ మనం డాక్యుమెంట్ చేయలేం. డాక్టర్ గారు, మీరు కార్డియాక్ సంబంధించినవి చూస్తారు కాబట్టి చాలామంది ఈ మధ్యకాలంలో వయసు తక్కువ ఉన్నవాళ్ళు హార్ట్ స్ట్రోక్తో చనిపోతూ ఉన్నారు. వాళ్ళని ఏంటి, చిన్న కుర్రాడే కదా, ఈ వయసులో ఆ కుర్రాడికి హార్ట్ అటాక్ రావడం ఏంటి అని అడిగినప్పుడు, అంతకుముందు కరోనా వచ్చిందయ్యా, ఆ కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్లు వేసుకున్నారు, ఈ వ్యాక్సిన్లు వేయటం వల్ల లేకపోతే ఈ కరోనా వచ్చినందువల్ల అది ఎఫెక్ట్ ఇంకా ఉండి ఇప్పుడు చనిపోయాడు అని ఒక వదంతులు ఉన్నాయి. అది ఎంతవరకు నిజం సార్? మంచి ప్రశ్న అండి. ఇదైతే పోస్ట్ కోవిడ్ తర్వాత డెఫినెట్గా చిన్న వయసులో మోర్టాలిటీ పెరిగిందండి. సో ఇవేంటంటే దానిలో నార్మల్గానే కోవిడ్ వల్ల హైపర్ కోయాగ్యుబుల్ స్టేట్ అంటాం, బ్లడ్ చిక్కగా ఉంటుంది. చిక్కగా ఉన్నప్పుడు అన్ని ఆర్గాన్స్కి ఎఫెక్ట్ అవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్ రావచ్చు, ఇంకా కిడ్నీ ప్రాబ్లం, ఎనీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే అలా కూడా వెళ్ళొచ్చు. సో పోస్ట్ కోవిడ్ తర్వాత డెఫినెట్గా మేము చూసాం, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతుంది. వాళ్ళకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్స్ అంటాం, ఎక్టోపిక్స్, ఇంకా ఎస్విటీస్. సో ఈ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ అంటాం, అవి అయినాయి. ఇంకా హార్ట్ స్ట్రోక్ 20 to 30 రేంజ్లో చూసి సడన్ కార్డియాక్ డెత్తో వస్తున్నారు ప్రెజెంటేషన్, మాకు టైం ఇవ్వట్ల. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా 25 to 30 yearsలోనే స్మాల్ బ్రెయిన్ సెరిబెల్లా స్ట్రోక్స్, సెరిబ్రమ్ స్ట్రోక్స్ అని వస్తున్నాయి. సో అవి సెరిబెల్లా స్ట్రోక్ ఇస్ మోర్ డేంజరస్ అనమాట. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ముందు జాగ్రత్త, స్మాల్ సిమ్టమ్స్ వచ్చినా కూడా చిన్న వయసు వాళ్ళు నెగ్లెక్ట్ చేయగలరు. నాకేముందిలే చిన్న వయసు కదా అని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా, ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా వెంటనే ఈ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి మీరు జనరల్ చెకప్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు అట్లాంటి సీజనల్ వ్యాధులు వచ్చినా కానీ ఇది కరోనా ఏమో అని భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు అంత భయపడే ఫీలింగ్ ఉందా ప్రజల్లో? అలా భయపడటానికి అవకాశం ఉందా? భయపడాల్సిన అవసరం లేదా? ఈ జనరల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అయినా అసలు ఇది ప్రజలకి మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ఏదైనా మనం కేర్ఫుల్గా అయితే ఉండాలి. భయపడకుండా ఉండాల్సిన ఇది అంటూ లేదు. నేను చెప్పినట్టు పెద్ద ఏజ్ వాళ్ళు, రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళకి వస్తే మాత్రం
మనకి హార్మ్ఫుల్గా వస్తే ఇందాక కోవిడ్ వేరియంట్ కనుక ఓవర్లాప్ అయితే మాత్రం వాళ్ళు సీరియస్గా అయ్యి వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. చిన్న వయసు వాళ్ళు వీళ్ళంతా వాళ్ళు తట్టుకొని ఈ దగ్గు జలుబు వస్తే మనం సస్పెక్ట్ చేసి ట్యాబ్లెట్స్తో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఏదైనా ముందు జాగ్రత్తగా మన జాగ్రత్తలో ఉంటే మనం మన హెల్త్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉన్నట్టు ఉంటుంది. చూశారు కదా, డాక్టర్ గారు చెప్పినటువంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కరోనా తగ్గిపోయింది అంటే వాస్తవంగా తగ్గిపోయింది. ప్రజల్లో ఇమ్యూనిటీ పవర్ పెరిగింది, శక్తి పెరిగింది. కరోనాకు మాత్రం శక్తి తగ్గింది. కాబట్టి ఆ సిమ్టమ్స్ ఉన్నా కానీ అది గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తుల్ని ఏం చేయలేని పరిస్థితి ఉంది. కాకపోతే వృద్ధులు, చిన్నపిల్లలు, తర్వాత ఈ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండేవాళ్ళు, ఏదో ఒక కారణంతో ఏదో ఒక వ్యాధితో బాధపడే వాళ్ళకి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి ఎమ్మటే అటాక్ చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ కరోనాని తేలిగ్గా మీరు పోయిందని మాత్రం అనుకోవద్దు. కానీ ఎట్లాంటి సమస్య ఉన్నా ముందు డాక్టర్ గారిని కలవటం మాత్రం చాలా ఇంపార్టెంట్ అని డాక్టర్ గారు చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.